అంటే ఫ్యాట్ లాస్ చేయడం అంత కష్టమేం గాదు. అది వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం కొంచెం కష్టమవుతది అంతే. అండ్ మోర్ ఓవర్ ఏంటనంటే, మీరు ఈ ఫ్యాట్ లాస్ జర్నీ చేసేప్పుడు మీరు కార్డియో చేస్తారు గదా! కార్డియో ఎక్కువ చేస్తారు. చేయాల్సొస్తది. గసొస్తది లోపల. నా యాసలో అయితే గస్ అంటారు. గస్ అంటే ఇంకా లోపల నుంచి వేడి గాలి, ఇంకా ఆయాసం అంటారు గదా! ఇంకా అది ప్రో లెవెల్ అనమాట. ఆ టైంలో ఏమనిపిస్తది, "అంతా నాకెందుకురా బాబు వదిలేసి ఎళ్ళిపోవాలి" అని అనిపిస్తది. కానీ మీరు ఆ టైంలోనే స్టిక్ అయ్యి ఉన్నారంటే డెఫినెట్‌లీ మీరు గోల్ అచీవ్ చేస్తారు. చాలామంది అడుగుతున్నారు అంటే బ్రో జిమ్‌కే వెళ్ళాలా? ఇంటి దగ్గర ఉండి చేయకూడదా? ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేసామంటే మనం ఎలా పడితే అలా చేయకూడదు. ఒక ప్రాపర్ షేప్‌లో తీసుకురావాలి బాడీని. ఎప్పుడైతే స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ కార్డియో ఇంక్లూడ్ చేసుకుంటూ వర్కౌట్ చేస్తూ ఫ్యాట్ లాస్ అయ్యారో అప్పుడు మంచి షేప్ వస్తది. గుడ్ ఫ్యాటే కదా అని చాలా కన్జ్యూమ్ చేస్తారు. మీరు కట్ చేయాల్సిన 3 మెయిన్ అంటే పీనట్ బటర్. అందులో గుడ్ ఫ్యాట్ ఉన్నా గానీ హెవీ ఫ్యాట్ ఉంటది. కట్ చేయాలి మీరు ఫ్యాట్‌లో చేసేప్పుడు. అండ్ అవకాడో గుడ్ ఫ్యాట్ ఉంటది. తినొచ్చు. హోల్ ఫ్రూట్ తినొద్దు. హాఫ్ ఫ్రూట్ అంతే. హాఫ్ ఫ్రూట్. ఎందుకంటే అది గుడ్ ఫ్యాట్ చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అందులో. అండ్ ఆల్మండ్స్, వాల్‌నట్స్ అవన్నీ చాలా తక్కువ తీసుకోవాలి. గుడ్ ఫ్యాటే కాకపోతే తక్కువ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ నువ్వు నార్మల్ ఆయిల్ నుంచి ఆలివ్ ఆయిల్‌కొచ్చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఫ్యాట్ లాస్ చేద్దామని చాలా సీరియస్‌గా చేస్తే మీకు చాలా అంటే ఫ్యాట్ లాస్ చేయడం అంత కష్టమేం కాదు. ఈజీనే. కాకపోతే ద ఓన్లీ థింగ్ యూ హావ్ టు కన్సిడర్ ఏంటనంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్‌ని మీరు హెవీగా ఫీల్ అవ్వకూడదు. లెట్స్ గ్రో టుగెదర్.